రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన అతడు అడవిని జయించాడు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం. ఆ నవల 90 పేజీల నవల. ఆ నవలలో పాత్రదారులు చాలా తక్కువ మంది. ఒకే ఒక పాత్రదారుడు, అతను ముసలివాడు. అతనికి పేరు కూడా లేదు. అతని మనవడు, ఆ మనవడు కూడా పేరు లేదు. అంతేకాకుండా నిన్న ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నట్టు ఈ నవల మొత్తం ఒకానొక రోజు సాయంత్రం మొదలయ్యి మర్నాడు ఉదయం సూర్యోదయం సమయానికి ముగుస్తుంది. దీంట్లో హీరో ముసలతనే. అతను పందులు కాసుకునే ఒక సామాన్య మానవుడు, అతి సామాన్య మానవుడు. ఇందులో మనకి కనిపించే మూడు పాత్రలు. ఒకడు ముసలివాడు, రెండో అతను వాళ్ళ మనవడు, మూడవది సుక్కపంది. ఇంకా మరి ఏ ఇతర పాత్రలు లేవు. ఇందులో అడవిలో ఆ రోజు రాత్రి వెన్నెల్లో ఆ ముసలివాడు పంది కోసం వెతుకుతూ ఆ అడవి వెన్నెల్లో ఎంత అందంగా ఉంది, లేదంటే ఆ వెన్నెల్లో అడవిలో ఉండే క్రూర మృగాల ప్రవర్తన, వీటి గురించి అతని పరిశీలన, ఇదంతా కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు రచయిత. సరే, ఇప్పుడు అతడు అడవిని జయించాడు. మొదలు పెడదాం. ముసలివాడు పురాతనమైన శిలవలే పడుకుని ఉన్నాడు. సాయంకాలపు ఎండ తెరిచి ఉన్న తలుపుల గుండా వచ్చి అతని పాదాల మీద పడుతున్నది. అతని పాదాలు చేటవలే విశాలంగాను, బండల వలె మొరటగాను ఉన్నాయి. అతడు మోచేతిని తలగడగా చేసుకుని నిద్రిస్తున్నాడు. సూర్యుడు అస్తమించనున్న ఈ వేళగాని వేళలో అతడు నిద్రించడం చాలా అరుదు. కానీ ఈ దినం తెల్లవారి నిద్ర లేచింది మొదలు అతని శరీరంలో నలతగా ఉంది. సన్నగా జ్వరం కాస్తుంది. కీళ్లన్నీ పోట్లు పెడుతున్నాయి. ఆ కారణంగా అతడు దినమంతా ఇంటి పట్టునే ఉన్నాడు. వేళగాని వేళలో భోంచేస్తున్నాడు, వేళగాని వేళలో నిద్రిస్తున్నాడు. పాపం ముసలితనంతో పాటు అస్వస్థత తోడురాగా అతని నిత్యకృత్యాలు క్రమం తప్పాయి. అతడు నిద్రిస్తున్న గుడిసె బయట పందులు దొడ్లు 2 ఉన్నాయి. ఒక దొడ్లో సుక్కపంది తన పిల్లల్ని పక్కనే వేసుకుని పడుకుని ఉంది. అది తన 4 కాళ్లను బార్లా జాపుకొని మోర్లను నేల మీద పడవేసుకుని అరమోడుపు కన్నులతో ఆనందాతిశయాన్ని అనుభవిస్తూ ఉంది. పిల్లలు తల్లి రొమ్ములను కుమ్ముతూ పాలు తాగుతున్నాయి. పిల్లలు మరీ మోటుగా కుమ్మినప్పుడు తల్లి పంది మెత్తగా హాయిగా మూలుగుతుంది. 12 సలుగులకు తానిప్పుడు తల్లిననే గర్వం, సంతోషం, తృప్తి దాని అరమోడుపు కన్నుల్లో కనిపిస్తున్నాయి. సలుగులు అంటే పంది పిల్లలు, పంది కోనల కన్నా చిన్నవి అనమాట. పసికోనలు అంటాం కదా, అప్పుడే కళ్ళు తెరిచిన పసికోనలు అంటాం కదా, వాటిని సలుగులు అంటారనమాట. రెండవ దడ్డి ఖాళీగా ఉంది. అందులో ఉన్న పందుల్ని ముసలివాని మనవడు మేతకై తోలుకుపోయి ఉన్నాడు. ఈ పూట తాను అస్వస్థతగా ఉన్నందువల్ల ముసలివాడు పందుల్ని మేపుకొని వచ్చే బాధ్యతను తన మనవడికి అప్పగించాడు. ముసలివానికి మెలకు వచ్చింది. ముడుచుకుని ఉండిన కాళ్లను, చేతులను, మెడను చాచాడు. అతని కదలిక కొండచిలో చుట్టగా చుట్టుకుని ఉండి ఎక్కడికో బయలుదేరినట్లున్నట్టుంది. గోచెను బిగించి కట్టుకుంటూ అతడు లేచి నిల్చున్నాడు. లేస్తున్నప్పుడు అరచేతులు మొదట నేలపైనను, ఆ తర్వాత మోకాళ్లపైనను ఆనుకుని లేచాడు. అతడు అలా లేస్తుండగా అతని మోకాళ్ళు, నడుము, వెన్నుపూసలు పటపటమని చప్పుడు చేశాయి. అతను ఆజానుబాహుడు. ఒకప్పుడు కండలు తిరిగి ఉన్న దేహం ఇప్పుడు వయోభారంతో సడిలి ఉంది. అతడు నిటారుగా నిల్చుని ఉన్నప్పటికీ అతని మోకాళ్ళు, నడుము ఇంచుగా వంగి ఉన్నాయి. అతను 2 అడుగులు వేసి గుడిసె బయటకు వచ్చి నిల్చున్నాడు. దొడ్డిలోని పంది అతను చూసి గురుగురుమన్నది. దాని పిల్లలు కీచుకీచుమని శబ్దం చేసుకుంటూ పాలు తాగుతున్నాయి. మేతకెళ్లిన పందులు తిరిగి రాకపోవడం ముసలివాడు గమనించాడు. సూర్యుడు పడమటి కొండను తాకుతున్నాడు. పందులు ఇంకా తిరిగి రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు ముసలివాడు. కారణం ఏమై ఉండవచ్చునని అతడు ఆలోచించసాగాడు. పందుల్ని గురించిన భయ సందేహాలు అతని మానసంలో పొగవలే రేగుతున్నాయి. అతని ఊహలు అంతకంతకు అధికమై అతనిలో అలజడిని కలుగజేస్తున్నాయి. పందులే అతని సర్వస్వం, పందులే అతని స్థిర చరాస్తులు. అతని మనసంతా కలగాపులగంగా ఉంది. పొద్దు గూటిలో పడింది. ఇక కొద్దిసేపట్లో చీకటి పడుతుంది. కానీ
పందులు ఇంకా తిరిగి రాలేదు అని ఆలోచిస్తూ అతడు ఆందోళన చెందసాగాడు. భయ సందేహాలతో బరివెక్కిన మనసుతోనూ నిద్రతో బరివెక్కిన దేహంతోనూ అతడు పెరటి వైపు నడిచాడు. పెరట్లో ఒక గార తొట్టి ఉన్నది. దానిలో సగానికి నీళ్లున్నాయి. నీటి అడుగు నుండి పెరిగిన పచ్చటి పాచి నీటి మట్టంపై తేలియాడుతూ ఉంది. నీటి మట్టం పైన కూర్చుని ఉన్న కప్ప ముసలివాని రాకతో బుడుంగున మునిగి పాచిలో మాయమైపోయింది. ముసలివాడు తొట్టిలోని నీటిని ముఖం మీద, మెడ మీద, గొంతు మీద చల్లుకోసాగాడు. అతడు అరుదుగా స్నానం చేస్తూ ఉంటాడు. అతనికి స్నానం పైన ఒకంత చిన్న చూపు కద్దు. పరిశుభ్రతను గురించి ఖాతరు లేదు. అతని గురి, నమ్మిక అంతా దృఢత్వం మీదనే. ఈ లోకంలో కొందరు దినానికి 2 సార్లు స్నానం చేస్తుంటారనే సత్యాన్ని అతడు కలిమాయలోని ఒక అంశంగా భావిస్తాడు. అతడు నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమిసి నడిమెత్తి నిల్చున్నాడు. నీళ్లు చారలు చారలుగా అతని రొమ్ము మీదగా, వీపు మీదగా జారుతున్నాయి. రోజు పొడవునా వేడి గాల్పులతో కమిలిన దేహం మీద చల్లని నీళ్లు జారుతూ ఉంటే చాలా హాయిగా అనిపించింది. అతను ఆ నీటిని తుడుచుకోలేదు. అతన్ని ఆవరించి ఉండిన మైకం నీటి తాగిడిలో కొంత సడిలింది. అరచేతులకున్న తేమ త్వరలకు తుడుచుకుంటూ అతను మళ్లీ గుడిసె ముందుకు వచ్చాడు. పడమటి కొండను తాకిన సూర్యుడు తన కిరణాలను ఏటవాలుగా ప్రసరిస్తున్నాడు. ఆ కిరణాలకు అడ్డంగా అరచేతిని పెట్టుకొని ముసలివాడు మట్టిబాట మీదకు దృష్టి సారించాడు. మట్టిబాట వేరుశనగ చేల మధ్యగా పోతూ ఉంది. మట్టిబాట మీద మనిషి సంచారం కానీ, జంతు సంచారం కానీ కానరాలేదు. పందులు ఏమైనట్టు, పిల్లవాడు ఏమైనట్లు అని ఆలోచిస్తూ అతడు ఆందోళన చెందుతున్నాడు. దవడలను చప్పరిస్తున్నాడు. అరచేతులను పిసుక్కుంటున్నాడు. పాదాలు ఒక చోట నిలవటం లేదు. చూపులు, మనసు పలు దిక్కులకు చెదిరిపోతున్నాయి. పిల్లవానికి అతీతమైన ఆపదల్లో పందులు చిక్కుతున్నాయేమో, లేక పిల్లవాడే ఆపదలో చిక్కుకున్నాడేమో అని ముసలివాడు అనుకున్నాడు. నేను బయలుదేరి వెళ్ళి చూడటం మంచిది అని అతను నిశ్చయించుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళడం, ఏ దిక్కుకి వెళ్ళడం అనే మీమాంసకు అతడు క్షణకాలం లోనయ్యాడు. అతనిలో ఆరాటం క్షణక్షణానికి అధికం కాసాగింది. ఇక్కడి నుండి బయలుదేరితే మార్గం తనంతట అదే గోచరిస్తుంది, కర్తవ్యం బోధపడుతుంది అనుకుని అతడు గుడిసెలోకి నడిచాడు. తలుపు మూసినా తెరిచినా గుడిసె లోపల కావలసినంత వెలుతురు ఉంటుంది. గుడిసె కప్పు సగానికి ఎగిరిపోయి ఉన్నది. గోడలు పగిలి అక్కడక్కడ నెరియలు చీలి ఉన్నాయి. ఆ నెరియల గుండా సూర్యకిరణాలు లోపలికి చొచ్చుకుని వస్తున్నాయి. తొండ ఒకటి నెరియలో కూర్చుని ముసలవాని పోకడలను చూస్తూ తల ఆడిస్తున్నది. గోడకు కళ్ళు దుత్త వేలాడుతుంది. ముసలివాడు దుత్తను 2 చేతుల్లోకి తీసుకుని పెదవులకు అంటించుకున్నాడు. కళ్ళు నోట్లో కమ్మని రుచి కలిగిస్తూ గొంతు వెంబడి దిగి కడుపులో కుదురుకుంటుంది. ఒక్క పెట్టున అతడు దుత్తను ఖాళీ చేసి గోడకు తగిలించాడు. పెదవులను తుడుచుకుంటూ లొట్ట వేశాడు. నేనిప్పుడు పందుల్ని వెతుక్కుంటూ పోతున్నాను. పందులు ఏదైనా ఆపదలో చిక్కుకుని ఉంటే వాటిని రక్షించాల్సి ఉంటుంది. అప్పుడు ధైర్య సాహసాలను, బలదర్పాలను ప్రదర్శించవలసి ఉంటుంది. ఇంకొక ముంతడి కళ్ళు తాగగలిగితే బాగుండును అనుకున్నాడు అతను. ప్రస్తుతం తన గుడిసెలో అదనంగా కొంత కళ్ళు లేనందుకు అతడు ఇంచుగా చింతించాడు. అతడు ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. తలపాగాను బిగించి కట్టుకున్నాడు. కత్తిని తీసి బొడ్లో దోపుకున్నాడు. చూరులో ఉన్న ఈటను తీసి చేతపట్టుకున్నాడు. పందుల్ని, పిల్లవాడిని ఎలాంటి పరిస్థితుల్లో చూస్తానో తెలియదు. సాయుధుడనై వెళ్ళడం శ్రేయస్కరం అనుకున్నాడు అతడు. అతడు గుడిసెను వదిలి మట్టిబాట మీద పడి పడమటి దిక్కుగా నడవసాగాడు. పెద్ద అంగలు వేసుకుంటూ, చేతిలో ఈటను ఊపుకుంటూ అస్తమిస్తున్న సూర్యుని పైన దండెత్తిన వాని వలె అతడు నడుస్తున్నాడు. కడుపులో కళ్ళు వెచ్చనవుతున్నట్లు, పొంగుతున్నట్లు ముసలివానికి అనిపిస్తుంది. ఇంకా 2వ అధ్యాయం. సూర్యుడు పడమటి కొండ వెనక కృంకాడు. అది పౌర్ణమి నాటి ముందు దినం. ఆకాశంలో చంద్రుడు అప్పటికే తాటి చెట్టు ప్రమాణం ఎగబ్రాకి తన సోదరునికి వీడ్కోలు చెబుతున్నాడు. ముసలివాడు నడుస్తూ ఉండగా అతని మోకాళ్ళు, నడుము వంగి ఉండటం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ అతని నడకలో గంభీరత,
నిండార్లుగా ఉంది. రాజవీధుల్లో మదగజం వలె, ఆకాశంలో కారుమేఘం వలె హుందాతనంతో అతను సాగుతున్నాడు. పడమటి కొండ వెనుక నుండి నిట్టనిలువుగా ప్రసరించి ఆకాశాన్ని పొడుస్తున్న సూర్యకిరణాలు క్రమక్రమంగా ముడుచుకుంటున్నాయి. అంతకంతకు గాలి చల్లబడుతోంది. తూర్పున చంద్రుడింకా కాంతిని పుంజుకోలేదు. చంద్రుడి కలగజేసిన నీడలు వయసురాని వాని మీసం వలె పల్చగా అస్పష్టంగా ఉన్నాయి. ముసలివాడు సుదీర్ఘంగా ఉన్న తన నీడను తొక్కుకుంటూ నడుస్తున్నాడు. అతనికన్నా వేగంగా, అతని నీడకన్నా వేగంగా అతని మనస్సు పందుల క్షేమాన్ని గురించి ఆరాటపడుతూ పరిగెడుతుంది. అతడు 20 పందులకు స్వంతదారుడు. అందులో 2 సుక్కపందులున్నాయి. మొదటి సుక్కపంది ప్రస్తుతం సలుగులను పక్కన వేసుకుని దొడ్డిలో ఉంది. అది సలుగులను 4 రోజుల క్రితం ఈనింది. ఆ రోజు ముసలవాని జీవితంలో మధురాతి మధురమైంది. సుక్కపంది దొడ్డిలో సలుగులు నీనిన వార్త చెవి సోకగానే అతడు సంతోషంతో పరవశించిపోయాడు. క్రోసెడు దూరం నుండి పల్లెటూలుగా వేసుకుంటూ దొడ్డి చెంతకు వచ్చాడు. మడిచిన మోకాళ్ళను చాచకుండా, వంచిన నడుము పైకెత్తకుండా 2 జాముల సేపు సంగిడతలు కొడుతూ దొడ్డి చుట్టూ తిరిగాడు. పిల్లవాడు కూడా అతనితో పాటు సంగిడతలు కొట్టడం ప్రారంభించాడు. కానీ వాని లేతకాళ్ళు కొద్దిసేపటికే అలిసిపోయాయి. వాడు లేచి చేతివేళ నోట్లో పెట్టుకుని ఈల వేస్తూ దొడ్డి చుట్టూ పరిగెత్తాడు. ఆ పూట వాళ్ళ దుత్తలతో కళ్ళు తెచ్చుకొని చిత్తుగా తాగారు. పిల్లవాడు కళ్ళుని హరాయించుకోలేక వాంతులు చేసుకోగా ముసలివాడు బొక్కెనతో నీళ్లు వాని నెత్తిన గుమ్మరించి మరో కళ్ళు ముంత చేతికిచ్చాడు. వాళ్ళు సర్వస్వం మరిచిపోయి ముసలివాడు పిల్లవాడై, పిల్లవాడు ముసలివాడై దొర్లారు. ఒకరు మార్చి ఒకరు ఏలకథలు పాడుతూ ఆ రాత్రంతా ఆ వీధిలోని వారెవరిని నిద్రపోనీయకుండా గడిపారు. తెల్లవారేసరికి ముసలివాని గొంతు రాచిపోయి మాట్లాడడం దుస్సాధ్యమైపోయింది. చేతి సైగలతో, ముఖ కళవలికలతో మంతనాలు జరపవలసి వచ్చింది. ఒంట్లోని కీళ్లన్నీ పచ్చి పుళ్ళైపోయినాయి. నొప్పులు బాపుకునేందుకు అతడు నిప్పుల్లో కాలిన కళ్ళి కొమ్ములను తొక్కాడు. కీళ్లకు చింతాకు పట్టు వేశాడు. సుక్కపంది సలుగుల్ని ఈని 3 రోజులయ్యింది. సలుగులు పురిటితేమ ఆరి కళ్ళు తెరిచి తిరిగాడుతున్నాయి. ముసలివాడి మాత్రం ఇంకా స్వస్థత చెందలేదు. కీళ్ల వాపు తగ్గింది కానీ నొప్పులు తగ్గలేదు. గొంతు మండటం లేదు కానీ మాటలు సరిగా వెలువడటం లేదు. ముసలవాని 2వ సుక్కపంది నేడో రేపో సలుగుల్ని ఏనడానికి సిద్ధంగా ఉంది. దానిని పిల్లవాడు మిగిలిన పందులతో పాటు మేతకై తోలుకుపోయి ఉన్నాడు. బహుశా మేతకై వెళ్ళిన తావునే అది సలుగుల్ని ఈనిందేమో అనే ఆలోచన ముసలివాని తలలో దిగ్గును మెదిలింది. అసంకల్పితంగా అతడు బాట మీద ఆగిపోయాడు. ఆకాశంలో తూర్పు వాలను ఉన్న చంద్రుడిని చూస్తూ అతడు ఆలోచించసాగాడు. అతని సుక్కపందులు 2 ఒకేసారి ఫలమయ్యాయి. ఎవరు చెప్పారో గాని సుక్కపందులు ఫలమై ఉన్న విషయం ఊర్లో ఉన్న గున్నలన్నింటికీ తెలిసిపోయింది. అవి మోరలను తోకలను పైకెత్తుకొని గీమని అరుస్తూ ఆ 2 పందుల వెంట తిరగడం ప్రారంభించాయి. ఎదకొచ్చిన ఆడపందుల గురించి మగపందులు తిరుగుతూ మొదలుపెట్టినాయని చెప్పారన్నమాట. ఇక్కడ అది ఆ రెండింటినీ తొక్కడానికి పోటీ పడుతూ గొన్నలు నిద్రాహారాలు మాని ప్రయత్నం చేశాయి. తన పందులను సుక్కగొన్నలే తప్ప వేరొక నాసిజాతి గొన్నలు తొక్కటం ముసలవానికి ఇష్టం లేదు. అతడు బడిత చేత పట్టుకుని నాసిజాతి పందుల్ని ఆ పరిసరాల్లో మెదలనీయకుండా తరిమి కొట్టాడు. చివరికి అతని అభీష్టం నెరవేరింది. అతని 2 పందుల్ని సుక్కగొన్నలే తొక్కాయి. తన సుక్క పందులు 2 ఒకే రోజున సలుగుల్ని ఈనుతాయని అతడు ఆశించాడు. కానీ అలా జరగలేదు. మొదటి పంది పౌర్ణమి ఇంకా 4 రోజులు ఉందనగా ఈనింది. 2వ పంది నేడో రేపో ఈనడానికి సిద్ధంగా ఉంది. సందేహం లేదు, మేతకు వెళ్ళిన తావునే అది ఈనేసింది. ఏమి చెయ్యాలో తెలియక పిల్లవాడికి కాళ్ళు చేతులు ఆడి ఉండవు. అందుకే ఆలస్యమైంది అనుకున్నాడు ముసలివాడు. అతడు మళ్ళీ నడక ప్రారంభించాడు. నెలలు నిండిన ఈ స్థితిలో సుక్కపందిని బయటకి వదలవలసింది కాదు.
దొడ్డిలోనే ఉంచి తిండి నీళ్లు పెట్టవలసింది. మరి ఇవన్నీ చూసుకోవడానికి వీలు లేకుండా నేను కీళ్ల నొప్పులతో మూలబడితిని. పిల్లవానికి తగిన ఇంగితము అనుభవము లేదాయే అని ముసలివాడు తలపోయసాగాడు. ముసలివాని తలలో సుక్కపందిని గురించిన ఆలోచనలు దట్టంగా ముసురుకుంటున్నాయి. మూర్ఖత్వానికి రౌద్రానికి సుక్కపంది పెట్టింది పేరు. సలుగులు నీరిన పిదప వారం రోజుల పాటు అది దెయ్యం వలె ప్రవర్తిస్తుంది. తన వారిని కానీ పగవారిని కానీ దరి చేరనీయదు. దాపునికి ఎవరైనా వస్తే చీల్చి చెండాడుతుంది. బందిలో ప్రాణముండగా అది సలుగులపైన ఈగను సైతం వాలనివ్వదు. సలుగులను పక్కనే వేసుకుని పడుకుని ఉండగా చీమ చిటుక్కుమన్నా అది దిగ్గున లేచి మార ఎత్తి చూస్తుంది. దాపున మనిషి కానీ ఏదైనా జంతువు కానీ కనిపిస్తే అది రౌద్రాకారం దాలుస్తుంది. సలుగులకు హాని చేయడానికి శత్రువు పొంచి ఉన్నట్లు భావిస్తుంది. పుట్టుకతో తనకు సంక్రమించిన మొరటితనంతో అది శత్రువు మీద విరుచుకుపడుతుంది. ఆ పోరులో శత్రువు పలాయనం చెందడమో ప్రాణం పోగొట్టుకోవటమో జరిగితే గాని అది తిరిగి రాదు. ముసలివాడు మట్టి బాట మీద గబగబా నడుస్తున్నాడు. మాటిమాటికి ఓరి గోపాలో అని కేకలేస్తూ తన మనవణ్ణి పిలుస్తున్నాడు. ఏ దిక్కు నుండి కానీ అతని కేకలకు సమాధానం రావడం లేదు. గొంతు రాచిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండడం వల్ల అతని కేకలు గట్టిగా వినిపించడం లేదు. వయసురాని కోడిపుంజు కోత వేసినట్టుగాను, గొంతులో చేపముళ్ళు గుచ్చుకున్న గుంటనక్క ఊళ వేసినట్టుగాను అతడు కేకలు వేస్తున్నాడు. ఇంకిప్పుడు 3వ అధ్యాయం. కొంతసేపటికి అతని పందులు బాట మీదగా ఎదురు వస్తూ ఉండటం ముసలివాడికి కనిపించింది. అవి గుణగణ నడిచి వస్తుంటే నల్లగుండ్లు దొర్లుకొని వస్తున్నట్లుంది. అతడు వాటి కోసం ఎదురు చూస్తూ బాట మీద నిల్చోలేదు. మరింత వేగంగా పందులకు ఎదురుగా నడిచి వాటిని కలుసుకున్నాడు. పందులన్నీ తమ యజమానిని గుర్తించి బాట మీద ఆగిపోయాయి. అవి మోరలను పైకెత్తి ముట్టెలను ఆడిస్తూ గురుగురుమని అరవసాగాయి. సన్నటి తోకలను ఆడిస్తూ అతని ముందు అల్లిబిల్లిగా తిరగసాగాయి. ముట్టెలతో ఒకదాని డొక్కలో మరొకటి కుమ్ముతూ సందడి చేయసాగాయి. ముసలివారి చూపులు సుక్కపంది కోసం గాలిస్తున్నాయి. పందుల గుంపులో సుక్కపంది లేకపోవడం అతడు గమనించాడు. 2-3 సార్లు గుంపుని కలయి చూశాక అతని చూపులు పిల్లవాడి మీద వాలాయి. పిల్లవాడు చాలాసేపటి నుంచి ఏడుస్తుండినట్టున్నాడు. దుమ్ముతో నిండి ఉన్న చెంపల మీద కన్నీళ్లు జారిన గుర్తులు కనిపిస్తున్నాయి. కన్నులు ఎర్రబారి ఉన్నాయి. ఎర్రనై ఉన్న కళ్ళను వాడు నలుముకుంటూ బెక్కుతూ నిల్చుని ఉన్నాడు. సుక్కపంది ఏమైందిరా అని అడిగాడు ముసలివాడు. సుక్కపంది కనపడకపోవడానికి పిల్లవాని ఏడుపుకి కారణం ఒకటేనని అతనికి తెలుసు. పిల్లవాడు తన నడుము మీద జారిపోతున్న తుండుగుడ్డను ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో కళ్ళు నిలుపుకుంటూ పైటేళ్ల నుండి కనబడలా అన్నాడు. కనుబొమ్మలు ముడివేస్తూ ముసలివాడు ఎట్టెట్టా అన్నాడు. ఏడేడా ఎతికిన పైటేళ్ల కాడ నుండి కనపడలేదు. ఈతెత్తుకొని ఇంటికొచ్చేసిందేమో అనుకున్నాను. ఇంటికి ఆడొచ్చింది. కొంతసేపు ఇంటికాడనే ఉండినా చూసి సాలైపోయి ఎలబారి ఇటొచ్చినా అని కొంత ఆగి, అది ఈతెత్తుకుందని నీకెట్టా తెలుసు? తీగలేసిందా అని అడిగాడు. తీగలేయటం నేను చూడలా. ఈత పొదలో పడుకుని మూలుగుతా కొంచెం సేపు ఉండి లేచొచ్చింది. పైగా నువ్వే చెప్తా ఉంటివి కదా, పవర్ణం నాటికో పవర్ణం ముందు నాటికో ఈనేస్తుందని. ముసలివాడు నేను చెప్పడంలో అగ్గిపడినట్టే ఉంది అని గొణుక్కుని పిల్లవాడిని గద్దిస్తూ, ఈ పొద్దో రేపో ఈనబోయే పందిని దొడ్లోనే ఉండనీయకుండా బయటికి ఎందుకిడిస్తివి అన్నాడు. పిల్లవాడు గుక్కిళ్ళు మింగుతూ నిల్చున్నాడు. వాడి ఎడం భుజం మీద నుండి పంగలకర్ర వేలాడుతూ ఉంది. కుడి భుజానికి ఒక జోలి వేలాడుతుంది. వాడు కొట్టిన పిట్టలు జోలిలో ఉన్నాయి. పిట్టల తాలూకా బూడిద రంగు రెక్కలు, ఎర్రటి కాళ్ళు పైకి కనిపిస్తున్నాయి. పిల్లవాడిని కోపగించుకోవటంలో అర్థం లేదు అనుకున్నాడు ముసలివాడు. వాడు పంగలికర్ర చేత పట్టుకొని చెట్ల వెంబడి తిరుగుతూ ఉండి ఉంటాడు. పంగలికర్రలో గులకరాళ్ళు పెట్టి పిట్టల తలలోని మెదడుని చెదరగొట్టడంలో మునిగిపోయి ఉంటాడు. మళ్ళీ మొండమోపు మాదిరి ఏడిసేదేవిటికి ఈవిటిని
భద్రంగా తోలుకుని పోయి దొడ్లో చేర్చు. నేను సుక్కపంది ఏమైందో చూసొస్తాను అని బయలుదేరి 4 అడుగులేసి ఆగి, పందుల్ని ఏడక తోలుకొని పోయింటివి, సుక్కపందిని కడాన ఏడ చూస్తివి అని అడిగాడు. బరకల కొంటగాడ కనపడింది కడాన, మళ్ళా కనపడలేదు అన్నాడు పిల్లవాడు. సరే నువ్వు పో, పందులకి కుడితి పెట్టి దొడ్లో తోలి భద్రంగా చూసుకో, సుక్కపంది కథ నేను చూసుకుంటా అంటూ ముసలివాడు బయలుదేరాడు. అతడు వడివడిగా నడవసాగాడు. అతని గమన వేగం మనసులోని కోలాహలాన్ని సూచిస్తూ ఉంది. చేతిలోని ఈటెను ఊపుకుంటూ తన నీడను నొజ్జుగుజ్జుగా తొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అంగలు వేసుకుంటూ నడుస్తున్నాడు. అతని మనస్సు అతనికన్నా ముందుకి పయనించి అతన్ని లాగుతున్నది. క్రమక్రమంగా అతని నడక పరుగుగా మారింది. మట్టిబాట మీద అతని పాదాలు తపతపా పడుతున్నాయి. ఈనాటికి అతడు అడవిని జయించాడు ఇంతటితో సమాప్తం. రేపు మరలా బరకలకొండను చేరుకున్న కాడి నుంచి ముసలివాడు చేసిన విన్యాసాలు, అతని భావాలు, మనోవేదన, మానసిక సంఘర్షణ, వీటి గురించి రేపు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు మిత్రులందరికీ సెలవు. శుభరాత్రి. నమస్కారములతో మీ ఆదిశేషు.